ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ నేతలు వెళ్లిన ఆలయాలను శుద్ధి చేశారు. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి నిర్వహించారు. గోఘోష విను గోవింద పేరుతో గోమూత్రం ఉపయోగించి ఆలయాలు శుద్ధి చేశారు. ఏపీలో తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ పాలన సాగిందని ఆరోపించారు. నెయ్యి కల్తీ మొత్తం వారి హయాంలోనే జరిగిందన్నారు. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ప్రక్షాళన అంటూ వైసీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కల్తీ నెయ్యి వాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. ప్రసాదంలోని ఎటువంటి అవినీతి జరగలేదని, ఎటువంటి అపచారం జరగలేదని అబద్ధాలు ప్రచారం చేయడం ఎంత మట్టికి సబబు అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు ఎందుకు మీరు నిర్వహిస్తున్నారని చెప్పి దీని ద్వారా మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాల్సినటువంటి నాయకులు మళ్ళీ దేవాలయాల్లో ఏదో జరిగిపోయినట్టు, అపచారం జరిగిపోయినట్టు, గుండె మీద కారం చెల్లినట్టుగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు నిర్వహించడానికి నిరసనగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి కార్యక్రమానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా లడ్డూలోని అపవిత్రం జరిగిందని రిపోర్ట్లు వచ్చినప్పటికీ అడ్డగోలుగా బుక్కాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి కోటరీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం. మేము జరిగిన తప్పును ఒప్పుకోండి, క్షమాపణ అడగండి, ఆ భగవంతుడు క్షమిస్తాడు. హిందువులు కూడా అత్యంత మంచి మనస్కృతులైనటువంటి వ్యక్తులు క్షమిస్తారు. అంతే తప్ప అడ్డగోలుగా దాన్ని దారి మళ్లించి ఇంకా మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ మానుకోవాలి. ప్రజలు ఇప్పటికే గమనించారు. అక్కడ అవినీతి, అక్రమాలు, అపచారం జరిగిందని ఇప్పటికే రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు గ్రహించారనేటువంటి విషయాన్ని కూడా గమనించి మీరు మాట్లాడాలని